హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ గరగాయ తొక్క అయితే పెడుతున్నా. ఇగో గరగాయలు చూడండి. ఇవి గరగాయలు. చాలా మంది వీటిని ఉసిరిగాయలు, చిన్న ఉసిరిగాయలు అంటారు. మస్తు ఫోన్లలో చూస్తున్నాం. ఇవి చిన్న ఉసిరిగాయలు కావు, ఇవి గరగాయలు. ఉసిరిగాయలకు గరగాయలకు మత్తు తేడా ఉంటది. అవేమో వగరు ఉంటాయి, ఇవేమో పుల్లగా ఉంటాయి. ఇగో గరగాయ తొక్క అయితే పెడుతున్నా. ఇవి కిలోకు ఇవి నువ్వులు ఇట్లా కొలత కొద్ది పోతున్నా. ఇక ఇవి కూడా ధనియాలు. ఆ ఇప్పుడు ఎంత కొలత పోసిందో అంత. ఆవాలు అంతే, కాకపోతే జీలకర్ర మెంతులు కొన్ని తక్కువ, సగం సగం పోసిన. ఇవి మంచిగా దోరగా వేయించుకొని పౌడర్ పట్టుకుందాం. ఎల్లిపాయలు అవి దంచుకుందాము. తర్వాత నేను ప్రాసెస్ ఇవి పెడతా. ఇవి వేయించి పట్టిన తర్వాత కలిపేటప్పుడు, కారం పెట్టేటప్పుడు నేను అన్ని ఇవి పెడతా. ఇవి గ్రైండర్ పట్టుకున్నా. దోరగా వేయించి గ్రైండర్ పట్టిన. ఇది ఎంత అయిందో కొలుద్దాం. పొడి ఈ గ్లాస్ తో కొలుతున్నా. ధనియాలు, నువ్వులు, జీలకర్ర, మెంతులు, ఆవాలు 4 కలిసినాయి. అయ్యో, ఆ పొడి గింత అయింది. గ్లాసెడ్ అయింది. అయ్యో, ఈ గ్లాసెడ్ కారపొడి వేయాలి. ఇది నేను ఉప్పు కలిపిన పొడి ఇది నాది. మీరు ఉప్పు కలుపుకోకుండా అయితే ఉప్పు కొలిచేటప్పుడు నేను చూపెడతా. గ్లాసు పొడి, అన్న పొడి కలిసి గ్లాసెడు కారపొడి. అయితే నేను ఉప్పు కలిపిన పొడి కారము. అయితే మీరు ఉప్పు కలుపుకొని కారం అయితే ఈ గ్లాసు కారపొడి పోతే గ్లాసు ఉప్పు పోయాలి, అయితేనే ఏరిపోతుంది. ఇంకా తక్కువనే అయితే కానీ మనం కరెక్ట్ అట్లా కొలుచుకొని పోసుకోవాలి. నేను దీనికి సగం పోతున్నా. ఇక సగం పోతున్నా. నేను ఉప్పు ఇంట్లో ఉన్నది కాబట్టి ఇంత సగం పోతున్నా. పోసుకొని దీన్ని ఇట్లా మంచిగా కలుపుకోవాలి, ఉండాలి లేకుండా. ఇట్లా ఇట్లా మంచిగా ఇట్లా ఉండద్దు. దీన్ని మంచిగా కలపాలి. పసుపు డబ్బా వేసి ఇట్లా కొద్దిగా అంత పసుపు వేసుకోవాలి. వేసి వేయనట్టు, ఎందుకంటే పసుపు కంపల్సరీ వేసుకోవాలి కారంలాగా. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఉండలు లేకుండా కలుపుకుంటే, ఎందుకంటే మనం కారం కలిపేటప్పుడు మంచిగా అన్ని ఇంకా కలిపిన ఇదంతా ఇట్లా అయింది. తాలు పెట్టుకుందాం. తాలు పెట్టుకుందాం. ఇగో ఇవి ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, నువ్వులు, ఇవి తాలిపిత్తులు. ఇవి తాలిపేయడానికి ఇవి పోసి పెట్టిన. నూనె మంచిగా వేడెక్కినాకనే వేయాలి. ఇవి వేస్తున్నా. ఈ సిలిండర్ బంద్ చేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. ఉల్లిగడ్డ దంచి పెట్టుకున్నా. సిలిండర్ బంద్ చేసుకోండి, లేకపోతే పొంగుతుంది. నూనె మంచిగా వేడెక్కినాక తాలిపిత్తులు వేసి సిలిండర్ బంద్ చేసిన తర్వాత వేయాలి. సిలిండర్ చాలు ఉండదు. ఇట్లా పొంగు పోయినాక కొంచెం సిలిండర్ చాలు చేసుకొని చిన్న పెట్టుకోవాలి. ఇట్లా కొంచెం దూరగా వేగనిద్దాం. వెనక్కి చూడాలి. బాగా మాడనియద్దు, లేకుంటే కారం అంతా వేస్ట్ అయిపోతుంది. నెల్లు గుమ్మాలు వస్తుంది. ఎల్లిగడ్డ ఇట్లా దూరగా వేయింది కదా, బాగా మాడనియద్దు. దీన్ని మాడిననుకో కారం అంతా వేస్ట్ అవుతుంది. దూరగా వేయింది, నేను బంద్ చేస్తున్నా.
అయితే ఇది కొద్దిగా నూనె చల్లబడాల. వెంటనే పోసినాం అనుకో కారం అంతా ఖరాబ్ అయిపోతుంది. కొంచెం చల్లబడ్డాక పోద్దాం. కొంచెం చల్లబడ్డది, చల్లబడి ఇట్లా అయింది. నేను పోతున్నా, ఇట్లా పోసుకోవాలి. ఇలా అయింది కారం. ఇది కొంచెం చల్లబడాలి, లేకపోతే ఉడుకు మీద కలపరాదు. చల్ల అయినాక అవి కలిపి ఎత్తేటప్పుడు నేను చూపెడతా. ఫ్యాన్ ఇక కారం చల్లబడ్డది. చూడండి కారంని. మంచి గడుక్కొని ఆరబెట్టుకునేవి. సూపర్. అమ్మ వస్తుంది. కాకపోతే ఈ వీడియోలకు, ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కొత్త వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.